ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తానన్నమాట ఈ వీడియోలో. అసలు మిస్ అవ్వద్దు, ఈ వీడియో మొత్తం కూడా చూడండి. అలానే మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా నాకు అప్డేట్స్ ఉంటే చెప్తాను. అప్డేట్స్ లేకుండా ఏది పడితే అది వీడియోస్ చేయను, అలానే ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేయను. అలానే చూస్తే ఛానల్ ఉంది కదా అనేసి ఇంకా ఏది పడితే అది ప్రతిదీ వీడియోలో తీసుకొచ్చి పెట్టే టైప్ అయితే కాదు. నన్ను ఎవరైతే ఫాలో అవుతారో కంటిన్యూగా చూస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చూసి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏం లేకుండా ఏది పడితే అది చెప్తున్నట్టు ఒకళ్ళు కామెంట్ చేస్తారు. కన్ఫామ్గా ఉంటేనే చెప్పుకో, ఏంటి గాల్లో దీపం లాగా చెప్పొద్దు అన్నట్టు ఒకళ్ళు మాట్లాడతారు. ఇక నామినేషన్ ప్రాసెస్ నేను ఆల్రెడీ చెప్పాను ఎవరెవరు ఉన్నారు నామినేషన్ ప్రాసెస్లో. ఇక దీంట్లో చూస్తే మాత్రం సాయి శ్రీనివాస్ అయితే 100కి 100% నామినేషన్లో ఉన్నాడు. ఇమాన్యుయల్ అయితే నామినేషన్లో లేడు. ఈ వారం కూడా నీకు తెలుస్తుంది అనమాట. నామినేషన్ ప్రాసెస్లో భరణి గారు నామినేషన్లో ఉన్నారు, తనుజ నామినేషన్లో ఉంది, రాము నామినేషన్లో ఉన్నాడు. ఇక తర్వాత చూస్తే సంజన గారు కూడా నామినేషన్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఉన్నారు. సుమన్ శెట్టి అయితే చూస్తే మాత్రం నామినేషన్ ప్రాసెస్లోకి వస్తాడనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, కన్ఫామ్గా చెప్పాను కదా, లీస్ట్ లేకుండా ఏది కూడా నేను ఏది పడితే అది వీడియో చేయను. కొత్త వాళ్ళకైతే నా వీడియోస్ తెలియకుండా ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పొద్దు. అలానే చూస్తే ఇంకొకటి ఏంటంటే గాల్లో దీపాలు అది ఇదని కామెంట్స్ అయితే అస్సలు చేయొద్దు. నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తాను. ఓవర్గా ఇంత పెద్ద పెద్ద వీడియోస్ కూడా నేను పెట్టను, షార్ట్లోనే మీకు వీడియోస్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని అప్డేట్స్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.